హాయ్ అందరికీ ఈరోజైతే నేను నువ్వులు జొన్నలతో ఇంట్లో ఈజీగా రుచికరమైన లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత 2 కప్పుల నువ్వులు తీసేసుకొని వేడి చేసుకుంటున్నాము. నువ్వులు ఎలా వేడెక్కాయో తెలుసుకోవాలంటే చిట్పట కొద్దిగా సౌండ్ వచ్చిన వెంటనే మీరు నువ్వులు వేడెక్కినట్లు పక్కకు తీసేసుకోండి. అదే కడాయిలో 1 కప్పు జొన్నలు వేసేసుకొని ఒక పాత క్లాత్ జొన్నల పైన వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలా కలుపుకోండి. క్లాత్ ఎందుకు వేసానంటే జొన్న పేలాలు రెడీ అయిన తర్వాత బయటికి చిట్లకోకుండా క్లాత్ వేసేసేసి ఇలా కలుపుకుంటున్నాము. వన్స్ మనకు ఒక్కసారి జొన్న పేలాలు రెడీ అయిన తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని క్లాత్ పక్కకు తీసేసేసి ఈ జొన్న పేలాలను ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఆ పేలాలని ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి వేసేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నట్టయితే పేలాల పిండి రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకున్నాము. పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా మిక్సీ జార్లోకి వేసేసేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకొని పేలాల పిండి నువ్వుల పిండి రెండు ఒక్కసారి అయితే నీట్గా కలిపేసేసుకుంటున్నాము. మనము 2 కప్పుల నువ్వుల పిండి 1 కప్పు పేలాల పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పులకు సరిపడా 3 కప్పుల బెల్లం దంచి పెట్టుకొని మూడింటిని ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఇంకొకసారి ఫైనల్గా మనము మిక్సీ జార్లోకి వేసేసేసి పిండి మిక్సీ పట్టేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి లడ్డూకి నువ్వులు జొన్నలతో పిండి తయారైపోయింది. ఇలా నేను చూపించిన విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈజీగా లడ్డు ప్రిపేర్ చేయడం రాకపోతే నెయ్యి పిండిలోకి యాడ్ చేసేసుకొని కలుపుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డు హెల్త్కి చాలా మంచిది, బోన్ స్ట్రెంగ్త్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఒట్టి నువ్వులు కాకుండా జొన్నలు వేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చూపించాను. ఇప్పుడు పైన కొబ్బరితో గార్నిష్ చేసుకున్నట్టయితే రుచికరమైన నువ్వులు జొన్నలతో లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్, షేర్, కామెంట్ ద వీడియో.